మన ఫాలోవరే మనల్ని మోసం చేస్తారనుకోలేదండి అసలునే. మార్చి 13 అయితే కనుక ఉగాది ఆఫర్లో భాగంగా ఒక ఆఫర్ అయితే పెట్టామండి 2599కి. మన ఆఫర్ని చూసి కడప జిల్లా పూర్మామిడి నుంచి కళ్యాణ్ అనే ఒక వ్యక్తి మనకి ఫోన్పే చేశారు. మన మీద నమ్మకంతో ఫోన్పే చేశారు. ఆయన చేసి స్క్రీన్ షాట్ పెడితే కాల్ బ్యాక్ చేసి మన ఆర్డర్ కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. ఆయన ఏ రోజైతే మనకు పేమెంట్ చేసిన రోజే మనం డెలివరీ కూడా పంపించడం జరిగింది. మన డిలే అయితే ఏం లేదు. డిలే అయిందని చెప్పేసి కంగారు పడుతుంటే మనం మార్చి 21న మళ్ళీ ఫోన్ చేశారండి. సార్ మీరు ఎటువంటి కంగారు పడకండి, మీకు పేమెంట్ రిటర్న్ కొడుతున్నాం, మీ చేతికి టైర్లు అందిన తర్వాతే మీరు పేమెంట్ చేయండి సార్, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సరే సార్ ఇది అన్నాడు. మార్చి 21న మనం పేమెంట్ అయితే చేస్తాం. చేసిన తర్వాత మన నెక్స్ట్ డే ఆయనకి డెలివరీ అయితే తీసుకున్నారు. ఆయన సార్ ఫోన్ చేసి డెలివరీ వస్తుందంటే సార్ వస్తుంది సార్ అని అన్నారు. సరే అని చెప్పిన తర్వాత నుంచి ఫోన్పే సార్ పేమెంట్ చేస్తారా అని చెప్పేసి అంటే కొట్టేస్తానండి గంటలో అన్నారు. ఇంకా అప్పటి నుంచి వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటే రిప్లై లేదు, ఫోన్ చేస్తుంటే కట్ చేయడం అండి ఆయన. అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సేమ్ ఇదే సిచ్యువేషను మాకు 4-5 సార్లు ఎదురైంది ట్రాన్స్పోర్టేషన్ లేట్ అవ్వడం వల్ల. కాకపోతే అందరూ కూడా మాకు పేమెంట్ రిటర్న్ చేశారండి. ఈ కళ్యాణ్ అనే వ్యక్తి కోసం స్పెషల్గా ఎందుకు చెప్తామంటే మా మీద నమ్మకంతో చేసాడు ఆయన. అంతే నమ్మకంతో మేము చేసాం. కాకపోతే మేము నమ్మాము, ఆయన నమ్మాడు. తర్వాత ఆ నిమ్మకాయని అయితే ఆయన నిలబెట్టుకోవడం లేదండి. ఈ 2699 అమౌంట్ అయితే పెద్ద మ్యాటర్ కాకపోవచ్చండి. కాకపోతే మెయిన్ ఇక్కడ మనకు కావాల్సింది నమ్మకం అండి. మేము అదే నమ్మకంతో మన ఫాలోవర్స్ అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారండి. ఊరు పేరు తెలియకుండానే ఒక మనిషి అర్జున్ టైర్స్ అనే పేరుని నమ్మి మనకు పేమెంట్లు అయితే చేయడం జరుగుతుందండి. ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా మేము ఒమ్ము చేయలేదండి. ప్రతి ఒక్క నమ్మకాన్ని అయితే నిలబెట్టుకోవడం జరిగింది. మధ్యలో ఇలాంటి కేడీగాళ్ళు కంత్రిగాళ్ళు ఎదురవుతుంటారు. అందువల్ల మేమైతే ఎటువంటి ఇబ్బంది అయితే పడమండి. అర్జున్ టైర్స్ అయితే ఇలాంటి వాటికి బెదరదండి.